ఆతిథ్య రంగ పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆతిథ్యం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తర్వాతే. ఆతిథ్యం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళది. ఆ మర్యాదలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల లక్ష్యంగా ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బృందం బుధవారం దాదాపు 20కి పైగా ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముంబైలోని ది వెస్టిన్ ముంబై పవై లేక్ లో ఏప్రిల్ 8 నుంచి 10 వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో భాగంగా మారియట్, ఐహెచ్జి, ఐహెచ్సిఎల్, ఆకార్, చాలెట్, ఇమాజికా వరల్డ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, హమా, బిఎన్కే గ్రూప్, వెంటివ్ హాస్పిటాలిటీ, పార్క్ హోటల్స్, లెమన్ ట్రీ, వెస్టిన్, బ్లాక్ స్టోన్, హిల్టన్, సుభా హోటల్స్, ది బీచ్, ఏహెచ్ఎస్, అంబుజా నోటియా, ఎస్ఆర్టీ హోటల్స్, రాయల్ ఆర్కిడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఆతిథ్య రంగంలోని కీలక వాటాదారులు, పరిశ్రమ నాయకులు, హోటల్ పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు మరియు దక్షిణాసియా అంతటా ఉన్న ఇతర నిపుణులను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తమకు మెండుగా ఉందని తెలుపుతూ పర్యాటకులకు గమ్యస్థానాలుగా ఉన్న విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో లగ్జరీ రిసార్ట్స్, హోటల్స్ నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదికని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారికి వెల్లడించారు. ప్రభుత్వం తరపున కల్పించే మెరుగైన రాయితీలను వివరించారు. పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలను పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి కల్పిస్తామని స్పష్టంగా వివరించారు. భేటీ అనంతరం పలువురు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని కనబరిచారు. మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండి ఆమ్రపాలి కాటా, ఏపీ టూరిజం అథారిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ నోడల్ ఆఫీసర్ సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.